నిజంగా చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్‌కి అయితే ఇక్కడ ఒక అవ్వ గూడా రావడం అయితే జరిగింది. ఈ అవ్వని చూస్తే గూడా ఎండలో ఈడ ఆమెకు చేత కాకున్నా గానీ తను ఇంటి పక్క పంటోళ్ళని తీసుకొనొచ్చి తన యొక్క బాధ అర్జీ ఏదైతే ఉందో పెట్టుకుంటా అని రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోవడానికైతే రావడం అయితే జరిగింది. సరే అవ్వ మోడల్‌లోనే ఇందాం. అవ్వ ఎందుకు రావాల్సొచ్చింది ఇక్కడ దాకా? మాకు చేత కాకున్నా గానీ ఇక్కడ దాకా రావాల్సిన పని ఏముందని. అమ్మ ఏం పేరమ్మ నీ పేరు? పొల్లపు నారాయణమ్మ ఎక్కడి నుండి వచ్చావమ్మ? భరతరాముడు. ఎందుకమ్మా ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి ఏంది నీకు? మరి నాకు ఎవరున్నారు? ఇంటి పక్కన ఆమె పట్టుకొని వచ్చిన పింఛన్ లేక. పింఛన్ ఇంటే ఎంత వండుకొని తింటావు కదా. పింఛన్ లేక రావట్లే. పింఛన్ రాకనే ఇన్నేళ్ళే పింఛన్ రాకనే ఇక్కడ పాపను పట్టుకొని వచ్చిన ఇంటి పక్కల పాపది. ఆధార్ కార్డు ఇట్లా అన్నీ ఉన్నాయి. వస్తున్నాయి. పింఛన్ ఒకటి రావట్లేదు నాన్న. పింఛన్ ఒకటి వస్తలేదు. పింఛన్ వస్తే యాన్న పోతానా వండుకొని తింటు ఇంటి పక్కల నిజంగా చూసుకున్నట్లయితే ఈ అమ్మకి అయితే నిజంగా 50 ఏళ్ళ పైనే ఉంది. 50-60 సంవత్సరాలు ఉంది. ఇంకా పింఛన్ రావట్లేదు. వాళ్ళ భర్త కూడా లేడు. కానీ అధికారులు చూడాలి ఎంత నిర్లక్ష్యం అంటే, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు నిజంగా చాలా నిర్లక్ష్యం అంటే చాలా నిర్లక్ష్యం అని ఉండొచ్చు. తనకి ఎవరు లేరు అని చెప్పుకుంటా ఉంది. ఇక్కడ కూర్చుంది. నేను అసలు ఆశ్చర్యపోయిన ఈ అమ్మ ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏందని తెలుసుకుంటే నిజంగా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న ఆమె తనకు చేత కాకుండా కానీ తనకు ఒక పింఛన్ కావాలని ఇంతవరకు అయితే ఇక్కడ పింఛన్ కావాలి సార్. నాకు దిక్కులే దివాన్లే కొడుకులే బిడ్డలే మౌడులే ఒక్కదాన్ని ఏమన్నా అడుక్కొని తింటాను అని చెప్పాలి. పింఛన్ ఏమి ఇవ్వట్లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నా. నన్ను అయితే ఈ గవర్నమెంట్ అయితే ఆదుకోవాలని ప్రజావాణి కాడైతే ముందైతే కూర్చొని అయితే ఉంది.